వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. గుల్జారా హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాత బస్తీలోని గుల్జారా హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనా స్థలాన్ని ఆయన పర్సనల్గా పరిశీలించారు. ఘటన జరగడం అత్యంత దురదృష్టకరంగా భావిస్తున్నామన్నారు. గుల్జారా హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాత బస్తీలోని గుల్జారా హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారని తెలిపారు. సహాయక చర్యల్లో 11 ఫైర్ ఇంజన్లు, ఒక రోబోను వాడారన్నారు. ప్రమాద తీవ్రత పెరగకుండా సిబ్బంది నియంత్రించగలిగారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చార్మినార్కు దగ్గరలో భవనంలో ఉదయం 6:15 ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయని చెప్పారు. మొదట అంతస్తులో ఉన్న 17 మందిని దవాఖానాకు తరలించామని, నిచ్చెన ద్వారా 4 పైనుంచి కిందకు వచ్చారని చెప్పారు. ఈ ఘటనలో 17 మంది చనిపోయారని కూడా తెలిపారు. ప్రధాన ద్వారం వద్ద నిత్యం షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని కార్మికులు చెప్పారని, అయితే అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు కార్మికులు.